కొత్త విధానంలో రైతు భరోసా అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, ఒకేసారి 70 లక్షల మంది ఖాతాలోకి నిధులు. మొదటి విడతలోనే పెద్ద రైతుల నుంచి చిన్న రైతుల వరకు లబ్ధి. వ్యవసాయ శాఖ ప్లాన్, కొత్త వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటూ చూస్తాం. సో రైతు బంధు వేయకపోవడం వల్ల రైతుల పైన ఎంత కక్ష కట్టిండో ఒకసారి చూడండి. ఒకసారి మిత్రులారా, ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని విషయాలు మీకు చెప్పాలి క్లియర్గా. 2023 డిసెంబర్లో రైతు బంధు పడాలి. కానీ అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ హోల్డ్లో చేయడం జరిగింది. యాక్చువల్గా కేసీఆర్ అప్పుడు వేయడానికి రంగం సిద్ధం చేసాడు. డబ్బులన్నీ కూడా జమ చేసి పెట్టాడు. అప్పుడు గతంలో మద్యం పాలసీ అని, ఆ పాలసీ ఈ పాలసీ అని చెప్పేసి మొత్తం అంతా చేసేసి ఖజానా నింపేసి రైతు బంధు కోసం రెడీ చేసి పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిండు, మేము వచ్చిన తర్వాత ఇంకా 15,000 చేస్తాం, అంటే 7,500 ఇస్తామని చెప్పేసి దాన్ని హోల్డ్ చేసి పెట్టడం జరిగింది. ఎలక్షన్ కమిషన్కి చెప్పి హోల్డ్ చేసి పెట్టడం జరిగింది. సో దాని తర్వాత ఎప్పుడు ఏప్రిల్లో ఒకసారి మళ్ళీ దాన్ని పార్లమెంట్ ఎలక్షన్ ముందు రిలీజ్ చేయడం జరిగింది. అవే డబ్బులను రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత గమనించండి, మళ్ళా ఎప్పుడు వచ్చింది, మళ్ళీ ఒకసారి 2 సార్లు వేయడం జరిగింది. సో ఇది అయిపోయింది. ఇదేమో 5,000 ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళొకసారి 5,000 తోటి మళ్ళొకసారి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ 2 అయిపోయినాయి, 2 సార్లు అయిపోయింది. తర్వాత 6,000 అంటే 12,000 అని చెప్పేసి 6,000 తోటి ఒకసారి కొంతమంది రైతులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అందరు రైతులకు ఇవ్వలే, కొంతమంది మాత్రమే రైతు బంధు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు జనరల్గా 2 సంవత్సరానికి 2 సీజన్లు అంటే 5 సార్లు రైతు బంధు వేయాలి. కానీ ఇప్పుడు వేసింది ఎంత, కేవలం 2-2.5 సార్లు మాత్రమే వేసిండు. మిగతా 2.5 సార్లు వేయలేదు. అంటే ఎందుకు వేయలేదు అంటే ఒకసారి గమనిస్తే, ఇప్పుడు అవునన్నా కాదన్నా రైతు బంధు క్రెడిట్ అనేది కేసీఆర్కి దక్కుతుంది. 100% కేసీఆర్కి దక్కుతుంది. సో ఇప్పుడు కేసీఆర్ తీసుకొచ్చాడు రైతు బంధు కదా, దాని పేరు మార్చినప్పటికీ కూడా అది కేసీఆర్కే క్రెడిట్ దక్కుతుంది కదా ఎప్పటికైనా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ ఎవరు తీసుకొచ్చిపోయినా అది 100% వైఎస్ఆర్ క్రెడిట్. తర్వాత 2 రూపాయలకు రైస్ అన్నారు, అది ఎన్టీఆర్ క్రెడిట్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లాగ్షిప్ స్కీమ్ ఉంటుంది. దానిలో భాగంగా కేసీఆర్ కూడా ఒక స్కీమ్ ఉన్నది, అదే రైతు బంధు. సో ఇప్పుడు రైతు బంధుని ఎట్లయినా సరే తీసేయాలని చెప్పేసి కుట్రబనిండు రేవంత్ రెడ్డి. సో రైతులకు వేరే ఏదైనా స్కీమ్ తీసుకొద్దామని చెప్పి అందులో ఉన్నాడేమో తెలియదు. కానీ మొత్తానికైతే రైతు బంధును వేయకుండా ఈరోజు దీన్ని మొత్తం కూడా ఈ 5 సంవత్సరాల్లో రైతు బంధును పూర్తిగా ఆ పాలసీని తుడిచిపెట్టే విధంగా మెల్లమెల్లగా ప్రజల్ని, రైతుల్ని మెంటల్గా ఫిక్స్ చేస్తున్నాడు, మానసికంగా సిద్ధం చేస్తున్నాడు. ఇక మీకు రైతు బంధు రాదు, వచ్చినా మీరు అడగద్దు, వేయకపోయినా మీరు అడగొద్దు అని చెప్పేసి మానసికంగా రైతులు సిద్ధం చేస్తున్నాడు. అందుకే మెల్లమెల్లగా తగ్గిస్తూ వస్తున్నాడు. మరి దీనికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి హామీ ఎందుకు ఇవ్వాలనే, తీసేసే ఆలోచన ఉంటే ఎందుకు ఇవ్వాలి చెప్పు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు, ఇంతవరకు కౌలు రైతులు ₹1 వేసిన దాఖలాలు లేవు. ఈ విధమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే రేవంత్ రెడ్డి రైతు బంధును ఎత్తేసేటువంటి ఒక కుట్ర ఏమైనా చేస్తున్నాడా, రైతు బంధును లేపేసే ఆ పాలసీనే ఎత్తేసే కుట్ర ఏమైనా చేస్తున్నాడా, అందుకే ఇవన్నీ చేస్తున్నాడా. ఇప్పుడు ఏమంటున్నాడు, వేస్తున్నాడు. ఇక ప్రజలు బాగా రాగానే ఇక 70 లక్షల మందికి ఇస్తాం, ఫస్ట్ ఆ ఎకరం కింద ఉన్న వాళ్ళకి ఇస్తాం, తర్వాత నెక్స్ట్ విడతలో 2 ఎకరాలు 3 ఎకరాలకు ఇస్తాం, తర్వాత 5 ఎకరాలు 6 ఎకరాలకు ఇస్తాం అని చెప్పేసి చెప్పేట ప్రయత్నిస్తున్నాడు. సో ఇది అంతా కూడా గమనిస్తూ ఉంటే రైతు బంధును ఎత్తేసేటువంటి ఒక భారీ కుట్ర రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.